హలో ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మన వజ్రాల వేటలో మన సబ్స్క్రైబరు మనకైతే స్టోన్స్ పెట్టారు చూడండి. రంగురాళ్ళు, తేనె మంచురాళ్ళు చాలా నునుపు ఉన్నాయి, చాలా అద్భుతంగా ఉన్నాయి, చాలా అంటే చాలా బాగున్నాయి స్టోన్స్. ఎందుకు పెడుతున్నావు బ్రదర్ అని అంటే, మొదటగా మన వీడియో చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేసిన దానివల్ల పోయేది ఏముండదు. ఓకే, వీటిల్లో కూడా డైమండ్స్ వచ్చే అవకాశం ఉందన్నమాట. ఈ రాళ్ళల్లో కూడా డైమండ్స్ వస్తాయి, ఎల్లో షఫైర్స్ వస్తాయి, డైమండ్స్ గోమేధకాలు ఉంటాయి వీటిల్లో. ఓకే, అబ్జర్వ్ చేసి మీరు వేటకి వెళ్ళినప్పుడు మాత్రం అబ్జర్వ్ చేసి గమనించి మాత్రం కనిపెట్టి మరి మీరు రాళ్ళు వెతకండి. ఓకేనా? అయితే మీకు 3 సంవత్సరాల ఒక చరిత్ర చెప్పబోతున్నాను ఈ వీడియోలో. లాస్ట్ వరకు చూడండి, చాలా అద్భుతంగా ఆశ్చర్యంగా ఉంటుంది అనమాట. మనము పరిటాల చెరువు దగ్గర బర్రెలు కాసుకునే ఒక అతనికి 3 సంవత్సరాల క్రితం ఒక డైమండ్ అయితే దొరికింది, అద్భుతమైన డైమండ్. అది ఏదో కాదండి, ఆ డైమండ్ మీకు చూపెడతాను చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది డైమండ్. ఆ డైమండ్ ఒక అతనికి అమ్మినప్పటికీ అతను ఒక 11 లక్షలకైతే అమ్మటం జరిగింది. ఏది? ఈ డైమండ్ని 11 లక్షలకు అమ్మాడు ఒక అతనికి, వ్యాపారికి. అతను 2 కోట్లకైతే అమ్మాడంట దీన్ని. ఇది డైమండ్ పరిటాల్లో దొరికిన డైమండ్ అనమాట. ఇది చూడండి, చాలా అద్భుతంగా ఉంది. 2 కోట్లకైతే అమ్మాడంట. దీనికి చాలా చరిత్ర ఉంది దీనికని ఒక అతను చెప్పాడు మనకి, విజయవాడ అతను. రాత్రి ఇది ఏరో అతను మనకు పెట్టాడు స్టోన్. చూడండి, చాలా చక్కగా ఉంది స్టోన్ అయితే, చాలా అద్భుతంగా కూడా ఉంది. లాస్ట్ వరకు వీడియో చూడండి. అన్ని రంగురాళ్ళల్లో చాలా అద్భుతంగా ఉంటాయి అన్నమాట. వాటిలో ఎల్లో షఫైర్స్ ఉంటాయి, తేనె మంచు రాళ్ళల్లో వైట్ షఫైర్స్ ఉంటాయి. చూడండి, గోమేధకాలు ఉంటాయి, బహుశా బ్లూ షఫైర్స్ కానీ ప్రతి స్టోన్ దొరికే అవకాశం ఉంది ఈ రాళ్ళల్లో. నేను ఎందుకు చెప్తున్నానంటే, పదే నేను ఎందుకు చెప్తున్నానంటే, అబ్జర్వ్ చేసి ఆలోచించండి మీరు. ఈ రాళ్ళు అనేది ఏంటంటే, మనము గమనించి చూస్తే వీటిల్లో ఉండే అవకాశం ఉంటుంది ఖచ్చితంగాను. ఈ చూపించే రాయి క్రిస్టల్ నేను కాదంట్లా, కానీ కింద ఉండే చూడండి రాళ్ళు. ఆ రాళ్ళల్లో మీరు అబ్జర్వ్ చేసి గమనించితే ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయి అనమాట. ఎన్ని కూడా క్రిస్టల్స్ ఇవి. అతను చూపించేదంతా కూడా క్రిస్టల్స్ అయ్యి. ఇలాంటి ఏంటంటే ఒక్కొక్కటి కేజీ లెక్కలో ఉంటే 1000 రూపాయలు అమ్ముతాయి. ఒక టన్ను అయినా ఉండాలి, కనీసం ఒక 50 కేజీలు అయినా ఉండాలి, మంచి ట్రాన్స్ఫర్ ఉండాలి. అయితే బాగా బ్రైట్నెస్ బాగుండాలి, స్టోను క్లియర్గా ఉండాలి, క్లియర్ కట్గా ఉండాలి స్టోన్స్ అయితే. చూడండి, ఎన్ని చూడండి, రాళ్ళు చూడండి. ఈ తేనె మంచు రాళ్ళల్లో డైమండ్ దొరికే అవకాశం ఉంటుంది, ముత్యాలు ఉంటాయి, వైడూర్యం ఉంటుంది, ప్రతిదీ ఉంటుంది, దీంట్లో ఉండే అవకాశం ఉంటుంది అనమాట. అందుకని నేను చెప్తున్నా, వీలైనంత వరకు మీరు ఒక నది ప్రవాహంలో నీళ్లు ప్రవహించే నదిలో దొరుకుతాయి ఇలాంటి దొరికినప్పుడు జల్లి బట్టి తీసుకొచ్చే వాళ్ళు కొంతమంది ఉంటారు. కొంతమంది జల్లి పట్టినప్పుడు వాటిల్లో దొరకతాయి డైమండ్స్ కనిపెట్టగలిగితే ఖచ్చితంగా. ఎందుకంటే పరిటాల్లో ఇలా చేస్తున్నారు మన వాళ్ళు కూడా. ఇప్పుడు వీడియో పెట్టమంటే పెట్టలేకపోతున్నాడు, పరిటాల్లో ఆల్రెడీ జల్లి పడుతున్నారు వాళ్ళు. ఓకేనా? ఏదేమైనప్పటికి కానీ మీరు గమనించండి. మీకు ఏదైనా డౌట్ ఉంటే 8522909190 నా నెంబర్కి వాట్సాప్ కాల్ చేయండి. ఇంకొకసారి చెప్తా చూడండి, అబ్జర్వ్ చేసి మెచ్యూరిటీ మైండ్తో ఆలోచించండి ఏం చెప్తున్నాను అనేది. ఓకేనా? అయితే మనము ఒకటి గమనించాలాడ, మనకి ఉన్నింది చెప్తుండ లేనిది చెప్తుండ అతను ఏడో కోవేట్లో ఉండ, కానీ మనకి తెలియపరుస్తుండో, కొంచెమో గొప్పలో తెలియపరుస్తుండో. సరే, ఓకే, మనం చూస్తే దాని గుండా లాస్ ఏం లేదు. మీరు చూసినంత మాత్రం నాకేం లక్షల కోట్లు రావు, చూడకున్నంత మాత్రం లక్షల కోట్లు పోవు. మీరు ఏం చేస్తారో ఓన్లీ ఒక లైక్ కొడతారు చూస్తే, అది కూడా కొడతారో కూడా తెలియదు. నేనేం చెప్పడానికి ప్రయత్నిస్తున్నానంటే, 5 ఏళ్ళు నోట్లోకి పోని వాళ్ళు చాలామంది ఉన్నారు. అర్థమైంది అనుకుంటా. అంటే 3 పూటలు అన్నం తినేవాళ్ళు లేరు. 3 పూటలు తినేవాళ్ళు చాలా కనీసం అంటే 50% ఉన్నారనమాట. 3 పూటలు అన్నం తినేవాళ్ళు, తినలేని వాళ్ళు 50% ఉన్నారు. అలాంటి వాళ్ళకి యూజ్ అవ్వద్ది వీడియో. ఏదన్నా పోతే ఒక ఆల మీది కష్టం చేసుకోలేని వాళ్ళు, పని చేయని వాళ్ళు, అది పనిగా ఉండేవాళ్ళు, ఏదన్నా ఒక దొరికిందనుకో సపోజు. ఇప్పుడు ఆ బర్రెల కాడ ఆయనకి దొరికింది, అది కాలుతాడు, తంతే లేచిందంట, తగదగమంటే జోబులు వేసుకొని పోయాడు. డైమండ్ అని అతనికి తెలియదు. ప్రతి ఒక్కరు చూపిస్తే కిష్టలు అయ్యారంట. ఆఖరాకి ఆయన పేరు ఎందుకు చెప్పటము, ఆ వ్యాపారికి చూసి అతను 11 లక్షలు ఇచ్చి కొన్నాడు. అతను 2 కోట్లకు అమ్మాడంట దాన్ని, 2 కోట్లకి అవుట్ సర్వీస్ అమ్మాడంట. మరి అట్లా ఏంటంటే కొంతమందికి అదృష్టం, అది మనం ఏం చేయలేము. అదృష్టాన్ని బట్టి వస్తుంది తప్ప దేని టెన్షన్ తీసుకోకూడదు, దేన్ని మనం ఇదిగా మాట్లాడకూడదు. నువ్వు బ్యాడ్గా మాట్లాడినంత మాత్రం జరిగిపోయేది ఏముండదు. కానీ నువ్వు 4 అంటాము, నేను అంటాము, నువ్వు అనిపించుకోవటం అది కరెక్ట్ కాదు కదా. నా నెంబర్కి కాల్ చేయండి, నా నెంబర్కి ఫోన్ చేయండి.
నా నెంబర్తో నేను మాట్లాడతాను, మీకు వివరంగా చెప్తా. మీకు ఏదన్నా కావాలంటే నాకు కాల్ చేసి అడిగారంటే నేను చెప్తా. లేదు మీకు ఏమన్నా అవి బాగలేవా చెప్పండి, నాకు చెప్పండి, బ్రదర్ ఇది ఇట్లా కాదు దీన్ని మార్చు, ఇది విషయం అంటే నేను మార్చుకుంటాను. అబ్బా తప్పేం లేదు. కానీ కొంతమందికి తెలియపరుద్దాం. మనకు తెలిసిన దాన్ని ఎందుకు తెలియపరచకూడదు? మనకు తెలిసింది ఎందుకు తెలియపరచకూడదు చెప్పు? అది నా ఆలోచన. మీ ఆలోచన ఎట్టుందంటే మీరు మీ ఆలోచన విధానం వేరే అన్నమాట. అది అప్పుడు అర్థమవుతుంది. ఒక బ్యాడ్ కామెంట్ పెట్టేవాడు వాస్తవంగా అయితే దాన్ని అన్నిటికీ నీతి నిజాయితీ కలిగినవాడు అయితే పెట్టడు, చూసి గమ్ముగా అయిపోతాడు. సరేలే వాడు కర్మ అనుకుంటాడు. అంటే నువ్వు ఒక కోణంలో ఆలోచన చేస్తున్నావు, నేను ఒక కోణంలో ఆలోచన చేస్తా, ఇంకొకడు ఇంకొక కోణంలో ఆలోచన చేస్తాడు. అంటే నీ ఒక్కడే తెలివి కల్లోడు కాదు, నేను ఒక్కడే తెలివి కల్లోడు కాదు. ఎవరి కోణంలో వాళ్ళు ఆలోచన చేసినప్పుడు రైట్, ఎవరికి వాళ్ళు రైట్ అనుకుంటారు. అర్థమైందా? గమనించండి. అది నేను చెప్పేది. అందుకని నాకు కాల్ చేశారంటే నేను చెప్తా. నేను చెప్పేదాన్ని బట్టి మీరు ఫాలో అప్ అవుతారు. మీరు వినే విధానాన్ని బట్టి ఓహో ఇదే ఆ పరిస్థితి, ఓహో సరే ఓకే అనే మూమెంట్ ఉంటుంది అన్నమాట. ఓకే, అది విషయము. దయచేసి ఎందుకు వృధాగా వేస్ట్ ఆడి పెట్టద్దు. మీకు ఏదైనా ఉంటే నాకు కాల్ చేయండి, నేను మీతో మాట్లాడతా. లేదు వాయిస్ రికార్డ్ పెట్టండి, నేను రిప్లై ఇస్తాను. సరేనా? అయితే ఇప్పుడు ఎండలు ఎక్కువైనాయి కాబట్టి మీరు అడవులకైతే వెళ్ళొద్దు, వేటకైతే వెళ్ళబాకండి. ఇప్పుడల్లా వర్షాలు పడిన దాకా ఎక్కడికి వెళ్ళొద్దు. సరేనా? ఇంకొక మంచి డైమండ్ వీడియోతో నేను మీ ముందుకు రావడానికి అయితే ప్రయత్నిస్తాను. మొదటగా మన వీడియో చూస్తుంటే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మీ వంతు మీరు సపోర్ట్ చేయండి. నా వంతు ఎప్పుడు మీకు సపోర్ట్ చేస్తూనే ఉంటా. బాయ్, లవ్ యూ ఆల్.